ఏంటి ప్రత్యేకత ఏముంటదంటారు గాడిద నెత్తురు? మామూలుగా అది ఎప్పుడేందంటే బాడీ ఎప్పుడు కూడా దానికి అలవాటు ఉన్నోళ్ళైతేనే స్టామినా ఉంటుంది. మాంసం, నెత్తురు 2 తాగితే వాకింగ్ చేసే సర్క్యులేషన్ బాగుంటదనే ఉద్దేశంతోటి తాగుతుంటాం. కాతే ఆ సినిమాలో వాళ్ళు బాగా మొద్దుబారిపోతారు. ఎంత కొట్టినా దెబ్బలు తగలవు అన్న విధంగా కూడా చూపించారు. నిజంగా వాస్తవం ఉందా? వాస్తవమే. ఎలాగా? అది ఒక రోజు, 2 రోజులు తింటే పెద్ద పని చేయదు. కంటిన్యూషన్‌గా ఎప్పటినుంచో తాగుతా ఉంటే బాడీ హార్డ్‌గా ఉంటది. సినిమాలో బ్రూస్‌లీ ఎట్లా ఫైట్ చేసేవాడో ఆ విధంగా బాడీ అంత గట్టిగా ఉంటది. ముఖ్యంగా అసలు ఈ గాడిద నెత్తురు గాని, మాంసం గాని ఎక్కువ ఎవరు తీసుకునేవాళ్ళు? అది ఎక్కువగా చీరాల వాళ్ళు ఎక్కువగా తినేవాళ్ళు. ఎందుకని? ఇప్పుడు అది చెప్పటం అనేది పద్ధతి కాదది. ఇప్పుడు నేనుగా చెప్పడం బాగుండదు. నా వరకు నేను నా బాడీ స్ట్రాంగ్ ఉండేదాని కోసం నేను తినేవాడిని. నిజం నిజంగా అంత మీకు అనిపించేదా? మామూలుగా ఉండకుండా అది తీసుకోవటం వల్ల, ఆ నెత్తురు తీసుకోవటం వల్ల, మాంసం తీసుకోవటం వల్ల గట్టిగా ఉంది. ఇప్పటి వరకు నా వయసు 77 దాకా ఉంది. నేను దరిదాపుగా నాకు తెలిసిన కాడి నుంచి నేను మాంసం తింటానే ఉన్నాను. ఆ బాడీ స్టాండర్డ్ ఉంది. ఇప్పటి వరకు కూడా దేవుడి దయ వలన. హ్మ్. ఇప్పటి వరకు దాన్ని కంట్రోల్ చేసుకుంటానే వస్తున్నా.